హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం ప్రజావాణి వద్ద ఉన్నాము. అయితే ప్రజావాణి వద్ద దాదాపు ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎన్నో సమస్యలు చెప్తూ ఉంటారు. అయితే ఫస్ట్ టైం ఒక వ్యక్తి తనకు దాదాపు సంవత్సరం 2 సంవత్సరాల క్రితం తన క్యాన్సర్ వ్యాధి రావడం వల్ల తన గొంతు ఆపరేషన్ అయ్యి కూడా ఆపరేషన్ అయిపోయిన తర్వాత మాటలు రాకపోవడం, సో తను అధికారులకు ఎలాంటి సమస్యలు చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా తన లెటర్ల ద్వారా కావచ్చు ఏదో విధంగా తన సమస్యను తెలుపుతూ ఉన్నాడు. దాదాపు 10-15 సార్లు కూడా ఇక్కడికి ప్రజావానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా తనకి రావాల్సినటువంటి పెన్షన్ ఏదైతే తను అడుగుతా ఉన్నాడో ఆ పెన్షన్ సంబంధించిన పనులు అయితే జరగలేదు. ఈ ఎవరైతే వ్యక్తి ఉన్నారో, దాదాపు ఎవరైతే జనకుల యాదయ్య గారు ఉన్నారో, దాదాపు 75 సంవత్సరాలు ఉన్నాయి ఈయనకి. ఈ 70 సంవత్సరాల జనకాల యాదయ్య గారు మోత్కూరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా ధర్మపురం అనే గ్రామం నుంచి వచ్చారు. సో వారు దాదాపు ఇక్కడ వచ్చినటువంటి అధికారులు అందరినీ కలిసి తనకు క్యాన్సర్ వ్యాధి ఉంది, తన గొంతుకు ఆపరేషన్ జరిగింది, మాట్లాడలేకపోతున్నా, నన్ను ఆదుకోండి అని కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. సో అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో ఎప్పటికీ స్పందించకుండా వికలాంగుణ్ణి, తన ఆరోగ్యం బాగాలేదు, తను రోజు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ప్రతి మంగళవారం అక్కడి నుంచి ఇక్కడికి జర్నీ చేసి రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ పెన్షన్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అటు నల్గొండకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇట్లాంటి వాళ్ళని పట్టించుకొని వీళ్ళకి న్యాయం జరిగే విధంగా ఏదైతే తను అడుగుతున్నటువంటి చాలా న్యాయబద్ధంగా ఉంది. ఎందుకంటే 4,000 పెన్షన్ అడుగుతూ ఉన్నాడు, రావాల్సినటువంటి వికలాంగుడి పెన్షన్ అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే తన గొంతుకు ఆపరేషన్ అయింది, మాట్లాడలేకపోతున్నాడు, తను ఫిజికల్ కూడా అంత స్ట్రాంగ్గా లేడు, నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఒక మాట మాట్లాడడానికి కూడా నోట్లోంచి రావడం లేదు. కాబట్టి తనకు జరగాల్సినటువంటి న్యాయం ఏదైతే ఉందో మీరు అందరూ కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో, ఇప్పుడు తను ప్రజావానికి 10 సార్లు రావడం అంటే చిన్న విషయం కాదు. తను 10 సార్లు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఇక్కడికి రావడం, మళ్ళీ వెళ్ళడం, తనకు ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి జర్నీలో కూడా అని తను చెప్తా ఉన్నాడు. కాబట్టి సో తను మాట్లాడలేకపోతా ఉన్నాడు, ఏదైనా కూడా పేపర్ మీద రాసిస్తున్నాడు. కాబట్టి అధికారులు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే వికలాంగులు ఉన్నారో, మీకు ప్రభుత్వం పలుమార్లు చెప్తా ఉంది, ఏ పథకమైనా మొదటిగా వికలాంగులకు ఇస్తామని చెప్తా ఉంది. సో తను కూడా ఒక వికలాంగుడే కాబట్టి తను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. తను అసలు ఎక్కడికి ప్రయాణించి తన గోసను ఎవరికి చెప్పుకోలేకపోతా ఉన్నాడు. కాబట్టి అధికారులు తక్షణమే తనపై స్పందించి తనకు ఏదైతే జరగాల్సినటువంటి న్యాయం ఏదైతే ఉందో దాన్ని తప్పక జరిగే విధంగా చూడాలని కూడా పొలిటికోస్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. This is Srikanth with video journalist Venkatesh Gaud from Prajavani, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.